విలువలతో కూడిన విద్యను అందించడంలో ముందు వరుసలో నిలిచే శ్రీ సరస్వతి విద్యాపీఠం అదే వరవడిని నిలుపుకొంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆధునిక పోకడలు, కృత్రిమ హడావుడికి దూరంగా నిలిచింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయం చాటి చెప్పే విధంగా పాఠశాల కార్యకలాపాలను ప్రారంభించింది. తెలంగాణలో పేరెన్నికగన్న జమ్మిగుంట శిశుమందిర్లో కొత్త సందడి నెలకొంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాలకు లోకార్పణం నిర్వహించారు. విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారి లింగం సుధాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, టీచర్ ఎమ్మెల్సీ కొమరయ్య వంటి పెద్దల సమక్షంలో దీనిని నిర్వహించారు. గాయత్రీ మాత, సరస్వతీ మాతలకు పూజలు చేసి కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుట్టారు. భాగ్యనగర్లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్, విద్యాభారతి విజ్ఞాన కేంద్రం వంటి మోడర్న్ స్కూల్స్లో కూడా చక్కగా గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. పాఠశాల తెరుచుకున్న శుభ సందర్భంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి శుభం కలగాలని ఆకాంక్షించారు. నేషనల్ లెవెల్ CBSE సిలబస్తో ఇతర ఇంటర్నేషనల్ స్కూల్స్కు ధీటుగా స్విస్ రాణిస్తోంది. అదే సమయంలో భారతీయ విలువలను పిల్లల్లో రంగరించి పోసేందుకు వీలుగా స్విస్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగ్యనగర్లోని వివిధ శిశుమందిర్ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మొదటి రోజున సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం వంటి చోట్ల రెసిడెన్షియల్ విధానంలో చక్కటి విద్యాబోధన చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో పూజ, హోమం చేసి కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుట్టారు. ఇతర పాఠశాలల్లో మాదిరిగా కొవ్వొత్తులు ఆర్పడం, బెలూన్స్ పగలకొట్టడం వంటి విధ్వంసాలకు దూరంగా నిలిచారు. విద్యార్థుల తల్లిదండ్రులను, స్థానిక పెద్దలను పిలిపించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రతి శిశు మందిర్లోనూ గాయత్రీ యజ్ఞం, సరస్వతి యజ్ఞం జరిపించి ఆశీస్సులు అందించారు. తద్వారా పిల్లల తల్లిదండ్రులకు కూడా సనాతన సాంప్రదాయాలను అలవాటు చేస్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు. అందుచేత ఈ తరం పిల్లల్లో మన భారతీయ విలువను, సనాతన సాంప్రదాయం గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుంచే అమలు చేసినట్లయితే పెద్దవారైనప్పటికీ వారు అదే బాటలో నడుస్తారు. ఇందుకు తగినట్లుగా శ్రీ సరస్వతి విద్యాపీఠం, విద్యాభారతి ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రతి వేడుకను సాంప్రదాయబద్ధంగానే నిర్వహిస్తారు. అసలైన భారతీయ విలువలను ఆచరణలో చాటి చెబుతారు. అందుకే పాఠశాలలో ప్రతిరోజు జ్యోతి ప్రజ్వలనతో తరగతులు మొదలవుతాయి. అంతా సనాతన ధర్మంతో కూడిన ప్రార్థన నిర్వహిస్తారు. చిన్ననాటి నుంచే కట్టు, బొట్టు వంటి వాటి విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చాలా చోట్ల ఇతర ప్రాంతాలలో మహిళా టీచర్స్ను మిస్ అని పిలుస్తుంటారు. ఏమాత్రం గౌరవభావం లేకుండా పిల్లలను తయారు చేస్తుంటారు. ఇంటి దగ్గర మమ్మీ కల్చర్ను తయారు చేస్తుంటారు. దీనివల్ల మహిళల పట్ల భావనలో గౌరవం లేకుండా పోతుంది. కానీ శ్రీ సరస్వతి శిశు మందిర్లలో మాత్రం మహిళా అధ్యాపకులను మాతాజీ అని పిలుస్తారు. దీంతో ప్రతి మహిళ పట్ల తల్లి అనే భావన కలుగుతుంది. అన్ని విలువలను ఆచరించి చూపిస్తారు కాబట్టి ఆచార్య అని పిలుస్తారు. ఇవే శిశు మందిర్లలో నేర్పే సంస్కార విలువలు. మారుతున్న కాలానికి అనుగుణంగా శిశుమందిర్ పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియంకు మారిపోయాయి. భారతీయ విలువలతో కూడిన విద్యను ఇంగ్లీష్ మీడియంలోనే అందిస్తున్నారు. చాలా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, ఆధునిక వసతులు కనిపిస్తుంటాయి. కానీ ఈ ప్రాంగణాలను కూడా చక్కగా పూజ చేసి, యజ్ఞం చేసి ప్రారంభించడమే శిశుమందిర్ పాఠశాలల గొప్పతనం. పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు చక్కగా తిలకం దిద్ది, అక్షంతలతో ఆశీస్సులు అందించి తరగతులను ప్రారంభించారు. మొత్తం మీద ఇటువంటి కార్యక్రమాల ద్వారా శ్రీ సరస్వతి విద్యాపీఠం తనదైన ముద్రను వేసుకుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో సంఘ్ స్వయం సేవకులు, ఇతర సనాతన అభిమానులు చురుకుగా పాలుపంచుకుంటారు. భావి భారత పౌరులను చక్కగా తయారు చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు.